రోహిణి గురించి మరో గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టిన మనోజ్. మరి మనోజ్ నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఒక మంచి శారీ కలెక్షన్ చూపిస్తూ ఇప్పుడు మీకు రాబోయే కథలో అసలు రోహిణి మరో నిజం విషయంలో ఎలా దొరికిపోబోతుందన్నది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రభావతి రోహిణి ఇద్దరు ఇంటికి వస్తారు. రోహిణి మళ్ళీ యథావిధిగా తనకి కారణం చెప్పుకోవడానికి టైం ఇచ్చేసరికి నేను మలేషియాలోనే పుట్టాను, చిన్నప్పుడే వచ్చేసాము, మా అమ్మ నాన్న చనిపోయారు, అప్పటి నుంచి నేను బ్యూటీషియన్గా ఇక్కడ చేస్తున్నాను అని చెప్పేసి చదువంతా అక్కడే చదివి ఇక్కడికి వచ్చానని చెప్పేసి అబద్ధాలు గట్టిగానే చెప్తుంది. మళ్ళీ రోహిణి అయితే నాకు మాణిక్యం గురించి తెలుసు, ముందుగానే రోహిణి చెప్పిందని మరో అబద్ధాన్ని మనోజ్ చెప్తాడు. అలా ఇద్దరు అబద్ధాలతో కవర్ చేస్తారు అక్కడ. ఎందుకంటే రోహిణి తన విషయంలో ఎలా చూసింది అన్న విషయం కాస్త కూస్తో మనోజ్కి తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్పినా తన ప్రేమ కోసమే అన్న విషయం తెలిసి రోహిణి కోసం ఒక్క అబద్ధం అయితే ఆడతాడు తన తల్లి దగ్గర. అలా అబద్ధం చెప్పి దోషిగా నిలబడతాడు మనోజ్. అయితే ఈలోగానే నువ్వు చెప్పేదంతా నిజమే అని ఎలా నమ్మాలి, నువ్వు నిజం చెప్తున్నావని మాకు నమ్మకం ఏంటి, అసలు ఇది నిజం చెప్పదు అత్తయ్య, ఇది ఎప్పుడు అబద్ధమే చెప్తుంది, మొదటి నుంచి పెళ్ళి కాకముందు నుంచి కూడా నన్ను అబద్ధాల మీద నడిపిస్తూ మోసం చేస్తూనే వచ్చింది, నన్ను పిచ్చిదాన్ని చేసింది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. అమ్మ మీనా అని చెప్పేసి అనేసరికి మీనా అయితే చెప్పండి అమ్మమ్మగారు, హారతి పళ్ళెం తీసుకురా అని చెప్పేసి హారతి పళ్ళెం తీసుకురమ్మని చెప్పేసరికి హారతి పళ్ళాన్ని అయితే మీనా తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చేసరికి హారతి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు ఇంక ఎలాంటి నిజాలు దాచిపెట్టలేదు కదా, వీళ్లకు ఏ విషయంలోని ఇంక అబద్ధాలు చెప్పడం లేదు కదా, నీ దగ్గర ఎలాంటి రహస్యాలు లేవు కదా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు ఆ హారతి మీద ఒట్టు వేసి నువ్వు నిజం చెప్పాలి. ఎందుకంటే హారతి అంటే భగవంతుడి స్వరూపం, భగవంతుడి స్వరూపం మీద నువ్వు ఒట్టు వేస్తున్నావు. ఒకవేళ నువ్వు కనుక ఇంకా అబద్ధాలు చెప్తున్నట్టయితే నీ జీవితంలో నువ్వు ఎందుకు పనికి రాకుండా పోస్తావు. ఎందుకంటే పెద్దదానిగా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ నువ్వు చెప్పింది నిజమని నమ్ముతున్నాను కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నిజమో అబద్ధమో, నీది ఏ మాట నిజమో అబద్ధమో మాకెవరికి అర్థం కావడం లేదు. నువ్వు చెప్పింది నిజమని నమ్మడం తప్ప ఇక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు. నీ గురించి వెనుక ముందు ఆలోచించకుండా కోటీశ్వరరాలివి అని చెప్పేసి ఒకే ఒక్క మాట చెప్పడంతో మా ప్రభ నిన్ను తీసుకొచ్చి వీడికి కట్టబెట్టింది. వీడు అంతకన్నా తెంగర వెదవ కాబట్టి నువ్వెన్ని వేషాలు వేసినా వీడు కనిపెట్టలేకుండా నీ చేతిలో ఫూల్గా మిగిలిపోయాడు. ఇప్పటికీ కూడా వీడు నిన్నే వెనకేసుకుని వస్తున్నాడని మాకు అర్థమవుతుంది. నీ విషయంలో వాడికి ఏమీ తెలియదు, ఎర్రిబాగులోడు వాడు. ఎంతసేపు తండ్రి నెత్తి మీద చేయి వేసేయడమే తప్ప అంతకు మించి ఏం తెలియదు వీడికి. వీడిని అలా తయారు చేసింది కూడా ఇదిగో ఈ ప్రభావతేలే. ఈ ప్రభావతి మిగిలిన కొడుకుల్ని గాలి కుదిలేసి వీడిని మాత్రం నెత్తిన పెట్టుకుని డిగ్రీల మీద డిగ్రీలు చదివించి ఎందుకు పనికి రాని వాడిని చేసేసింది. అందుకే ఈరోజు పెళ్ళం చేతిలో ఫుల్గా మిగిలిపోయాడు వీడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుశీలమ్మ అయితే హారతి మీద ప్రమాణం చేసేటప్పుడే రవి అడుగుతూ ఉంటాడు, వదిన మరి ఒకప్పుడు డబ్బు తీసుకొచ్చి మా నాన్న పంపించాడని చెప్పావు కదా, మరి ఆ డబ్బు ఎలా వచ్చింది? ఆ డబ్బు పార్లర్ అమ్మేసి నేను ఆ డబ్బును తీసుకొచ్చాను అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రభావతికి ఇంకా ఒళ్ళు మండిపోతుంది. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పావే అంటూ రయ్యని వెళ్ళి మరోసారి చెంప పగలగొట్టేస్తుంది. ఇక ప్రభావతి అయితే రోహిణిది దాంతో ఇక ఆవేశం తగ్గించుకో ప్రభ, తను అన్ని అబద్ధాలు చెప్పిందని నీకు క్లియర్ అయిపోయింది కదా, పార్లర్ అమ్మేసింది అన్న విషయాన్ని బాలు తెలుసుకున్నాడు. ఆ విషయం వచ్చి నా దగ్గర చెప్పాడు కూడా, కానీ ఆ తర్వాత తనేదో చెప్పి కవర్ చేసింది. నువ్వు తన మాటలే విన్నావు, అందుకే మేం కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బాలు కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాడు, లేకపోతే వాడు అంత తేలిగ్గా వదిలేయడు కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సత్యమైతే అన్ని విషయాల్లో మోసపోయి ఇక నిస్సహాయరాల్లా కుప్పకూలిపోతుంది. అర్థమైందా? ఇప్పటికైనా తెలిసిందా
ముగ్గురు కోడళ్ళని ఒకే రకంగా చూసి ఉంటే భేదాభిప్రాయాలు లేకుండా కనుక నువ్వు ముగ్గురు కోడల్ని చూసి ఉన్నట్టయితే రోహిణికి ఇన్ని అబద్ధాలు ఆడే ఛాన్స్ ఉండేదే కాదేమో. గొప్పింటిది అని చెప్పి నెత్తన పెట్టుకున్నావు. లేనింటి ఆడపిల్ల అని చెప్పేసి మీనాని ఎప్పటికప్పుడు అవమానిస్తూనే వచ్చావు. మీనా విషయంలో తప్పులు చేస్తూనే వచ్చావు. అందుకనే ఇక నీకు మరిన్ని అబద్ధాలు చెప్పి నిన్ను నీ పెద్ద కోడలు, నీ మలేషియా కోడలు మోసం చేసింది. ఇప్పటికీ కూడా మలేషియానే చెప్తుంది. అది ఎంతవరకు నిజమో ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి అని చెప్పేసి సుశీలమ్మ అంటూ ఉంటుంది. కానీ అది హారతి మీద ప్రమాణం చేసి నేను చెప్పినవన్నీ నిజాలే అంటూ ఇక ఎలాంటి రహస్యాలు లేవని చెప్పింది. అది దాని తలరాతికే వదిలేస్తున్నాను. అది కనుక తప్పు చేసి హారతి మీద ప్రమాణం చేసింది అంటే ఇక దాని కర్మ, దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. అది భగవంతుడి మీద కావాలని ప్రమాణం చేసినట్టే అవుతుంది. తన తప్పుల్ని తప్పించుకోవడానికి భగవంతుడిని అడ్డు పెట్టుకున్నట్టు అవుతుంది. భగవంతుడు శిక్ష చాలా త్వరగా విధిస్తాడు. కాబట్టి ఇది నిజాయితీగా ఉంటే జీవితంలో ఇంకెప్పుడు దీని కాపురం, దీని నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. కానీ అబద్ధాలు చెప్తే మాత్రం ఇది ఇంకా జీవితంలో ఈ ఇంటి గడప తొక్కే ఛాన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది సుశీలమ్మ. అయితే ఇక ఈసారికి వదిలే ప్రభా, తన విషయంలో ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. తనని నెత్తిన పెట్టుకున్నది చాలు. ఇక ఇప్పుడు మోసపోయావని తనని చితక్కొట్టడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు చేసే ప్రతి పని తప్పే. గొప్పింటి వాళ్లను ఒకలాగా, లేనింటి వాళ్లను ఇంకొకలాగా చూస్తే జీవితాలు ఇలానే తలకిందులవుతాయి. డబ్బుకి కాకుండా మనిషికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి అసలు ఏర్పడేదే కాదు. డబ్బు ఉంది అనుకున్నావు, ఆ డబ్బు ఎక్కడుంది, అయిన వాళ్ళు ఎవరు, అసలు తను ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేసి తెలుసుకోలేకపోయావు. పెద్దవాళ్ళగా మమ్మల్ని కూడా ముందుకు వెళ్ళనివ్వలేదు. డబ్బు డబ్బు అంటూ నువ్వు నీ కొడుకు వెంటపడ్డారు. ఈరోజు నీ కోడలు జీరోతో ఇక్కడ నిలబడింది. ఇప్పుడు ఎవరి గొప్ప? మీనానా లేకపోతే రోహిణియా? దానికి పుట్టిల్లుంది, తమ్ముడు, చెల్లెలు, అమ్మ ఉన్నారు. ఏదైనా కష్టం వస్తే దాని దగ్గరికి వచ్చి ఏడవడానికైనా ఉంటారు. వాళ్ళ తల తాకట్టు పెట్టి ఆ కష్టాన్ని తీర్చడానికి సిద్ధపడతారు. అలా దానికంటూ ఒక అడ్రస్ ఉంది. నీ పెద్ద కోడలికి కేర్ ఆఫ్ ఎక్కడుంది? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని భేదాభిప్రాయాలు మానేసి ఇక అందరినీ ఒకలా చూడ్డం మొదలుపెట్టు. నీకు ఇలాంటి గతి పట్టదు. మీనాని ఏడ్పించి మీనాని ఎంతగానో బాధ పెట్టిన కారణంగానే నీకు ఇలాంటి కోడలు దొరికింది అని చెప్పేసి సుశీలమ్మ అంటూ ఉంటుంది. నాకు తెలుసు అందరూ ఇలానే మాట్లాడతారని. ఇలా కాకపోతే ఎలా మాట్లాడమంటావు? నువ్వు చేసిన పనుల్ని ఇప్పుడు కూడా నీకు చెప్పకపోతే ఇంకెప్పటికీ నీకు అర్థం కాదు. నువ్వు చేసింది తప్పని నీకు అనిపించదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుశీలమ్మ. అయితే సుశీలమ్మ గట్టిగానే గడ్డి పెడుతుంది. వెళ్ళు రోహిణి, లోపలికి వెళ్ళు అని చెప్పేసి రోహిణిని లోపలికి పంపిస్తుంది. రోహిణి అసలు ఇంట్లో ఉండడానికే ప్రభావతి అస్సలు ఒప్పుకోదు. కానీ అత్తగారి మాటను కాదనలేక తప్పనిసరి పరిస్థితిలో రోహిణిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత, మనోజ్, చాలా థ్యాంక్స్ మనోజ్, నువ్వు నన్ను కాపాడినందుకు. నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడకు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. అదేంటి మనోజ్, బయట అవును, నువ్వు నా మీద కాస్తో కూస్తో ప్రేమ చూపించావు. ఆ ప్రేమ విషయంలో నేను నీకు ఆ మాత్రం కూడా హెల్ప్ చేయకపోతే బాగోదు అని చెప్పేసి నేను మాణిక్యం గురించి తెలుసు అని అబద్ధం చెప్పి మా అమ్మ ముందు దోషిగా నిలబడ్డాను. అలా అని నీ మీద ప్రేమ కాదు, నిన్ను క్షమించానని అర్థమో కాదు. నిన్ను జీవితంలో ఎప్పటికీ క్షమించను. మోసపోయిన వాడిగా నీ ముందు నిలబడ్డ ఈ నిస్సహాయుడు ఎప్పటికీ కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా లేడు. మనోజ్, నేను చెప్పిందంతా నిజం మనోజ్. నీ మీద ఒట్టు. వద్దు, నువ్వు ఒట్టు వేస్తే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వక్కడ దేవుడి మీద ప్రమాణం చేశావు, హారతి మీద ప్రమాణం చేశావు. కానీ నువ్వు నిజం చెప్పావనే నమ్మకం నాకైతే లేదు. అడుగడుగున అబద్ధం, అడుగడుగున మోసం. నేను నా వాళ్ళని మోసం చేశాను, కానీ నీ అంత దారుణంగా మాత్రం అబద్ధాలు చెప్పలేదు. నేను మోసం చేసినా కూడా ఎప్పటికప్పుడు దొరికిపోయి తలదించుకొని నిలబడ్డాను. కానీ నువ్వు చాలా తెలివిగా పెళ్ళైన దగ్గర నుంచి నన్ను మోసం అనే ఒక ఇంటిలో నిలబెట్టి ఈ గోడల మధ్య నన్ను చేతగాని వాడిని చేశావు. ఇక చాలు. నీ విషయంలో ప్రేమ లేదు, జాలి లేదు.
నీకు నాకు సంబంధం కూడా లేదు అని చెప్పేసి గదిలోంచి బయటికి వెళ్ళిపోతాడు. మనోజ్ అయితే ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. ఇక రోహిణి అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. హేరా హేరా మనోజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు బాలు. ఏంట్రా ఎందుకు పిలుస్తున్నావు? చాలా బాగా కవర్ చేసావురా. ఏంటి కవర్ చేయడం? అదే నీ భార్య మేనమామ గురించి ముందే తెలుసని. ఏం చేయమంటావు? అమ్మ రోహిణిని చితికబాదుతుంది. భర్తగా ఆ మాత్రం కూడా కాపాడవని నువ్వే కదా నన్ను అడుగుతున్నావు. అందుకే నేను తప్పనిసరి పరిస్థితిలో అమ్మకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నా మీద ప్రేమని చూపించి నాకు కళ్ళు లేని టైంలో తన కళ్ళు ఇస్తానందని నువ్వే కదా నాతో చెప్పావు. అందుకే తనని ఆ మాత్రం కూడా కాపాడకపోతే ఇక నేను వేస్ట్ అని అనుకున్నాను. అందుకే కాపాడాను. తనతో కలిసి ఇంతకాలం కాపురం చేశాను కదా, అందుకే తన మీద కాస్తైనా జాలి చూపించాలని నిర్ణయించుకుని అలా ఆ క్షణంలో తనని కాపాడాను. అంతే తప్ప నాకు ఎలాంటి నిజాలు తెలియవు అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. అలా ఇక మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు తెలుసురా, నువ్వు అమ్మ దగ్గర అబద్ధం చెప్పావని నాకు చాలా బాగా తెలుసు. కానీ ఎందుకు మీ భార్యాభర్తల మధ్య ఇప్పటికే చాలా పెద్ద అఘాతం ఏర్పడింది. ఇక మీదటైన ఆ రోహిణి ఆ పార్లర్ అమ్మ అబద్ధాలు చెప్పకుండా తన కాపురాన్ని నిలబెట్టుకుంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు. అయితే ఇలా అందరూ కూడా రోహిణి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ ఇక షీలా దగ్గరికి అయితే వస్తారు. అలా వచ్చేసరికి ఏంట్రా ఏంటిదంతా? ఏముంది, కాసేపు నీతో కూర్చోవాలనుంది. నువ్వు ఇంట్లో ఉండిపోతే ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు. ఎవరు ఎలాంటి అబద్ధాలు చెప్పరు, మోసాలు చేయరు. ఇక్కడే ఉండిపోవచ్చు కదా బామ్మ అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇక్కడే ఉండిపోతే ఊర్లో ఇల్లు పొలం ఇవన్నీ ఎవరు చూసుకుంటారా? నేను ఇక్కడ ఉండలేను. నాకు అక్కడుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఈ పట్నం వాతావరణం నాకు పడదులేరా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుశీలమ్మ. అయితే అలా తన నానమ్మ ఒడిలో కాసేపు పడుకొని సేద తీరుతాడు బాలు. అయితే ఈలోగా ఇక తెల్లవారుతుంది. అలా మనోజ్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇక ఎన్ని రోజులని ఇంట్లో ఉంటూ ఆఫీస్కి వెళ్ళని చెప్పి అనేసరికి రోహిణి ఆల్రెడీ వస్తుంది కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా ఇక ఆఫీస్కి వెళ్ళిపోయిన రోహిణిని మాత్రం నా ఆఫీస్ వైపు రావడానికి లేదని చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఇక రోహిణి ఏం చేయలేక ఏడుస్తూ కూర్చుంటుంది. ఈలోగా ఇక మనోజ్ అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో చిన్న ఫైల్ అయితే మర్చిపోతాడు. అలా మర్చిపోయిన మనోజ్ వెనక్కి అయితే వస్తాడు. లోగా విద్య ఫోన్ చేస్తుంది రోహిణికైతే. రోహిణికి ఫోన్ చేసేసరికి ఏంటి ఎలా ఉన్నావే, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందామంటే ఫోన్ చేస్తే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఫోన్ లిఫ్ట్ చేస్తావో లేదో అని చెప్పి నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది. నువ్వే ఫోన్ చేస్తావని ఎదురు చూస్తే ఇన్ని గంటలు గడిచినా నువ్వు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎలా ఉన్నావో ఏంటో అని చెప్పి నాకు భయంగా ఉంది. అందుకే ఫోన్ చేశాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే మనోజు దగ్గరికి వచ్చేస్తాడు. ఇంటి లోపలికైతే వచ్చేస్తాడు. ఏం చెప్పమంటావు? మనోజు నా తప్పునైతే కవర్ చేశాడు, కానీ నన్ను మాత్రం క్షమించలేదని, ఇంకెప్పటికీ క్షమించనని, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశాడు అని చెప్పేసి అంటూ ఉండగానే మనోజు గది దాకా వచ్చి ఆగిపోతాడు. మరి ఎలాగే ఇప్పుడు మనోజు ఎలాంటి సంబంధం లేదు అన్నాడంటే అక్కడ నువ్వు ఎలా ఉండగలవు? మరి నువ్వు ఎలా ఆ ఇంట్లో ఉండగలిగావు? ఏం చెప్పావే? ఏముంది, మలేషియా నుంచే వచ్చానని చెప్పేసి అబద్ధం చెప్పాను. నేను మలేషియా నుంచి రాలేదు అంటే మా అత్తయ్య ఇంకా కోపడుతుందని, అమ్మా నాన్న లేరని అబద్ధం చెప్పాను. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఉన్న పిన్నిని ఇప్పటికైనా బ్రతికున్న అమ్మ గురించి చెప్పొచ్చు కదే. ఈ విషయంలోనే అన్ని విషయాలు తేలిపోయేవి కదా. ఆ తర్వాత ఎలాగో బామ్మగారు ఉన్నారు కాబట్టి నీ కాపురాన్ని చక్కదిద్ది వెళ్ళేవారు కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు నీకు అర్థమవుతుందా? నా విషయాలన్నీ మనోజ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను మొదటి పెళ్లి అమ్మాయిని కాదు, రెండో పెళ్లి అమ్మాయిని. అలాగే నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడని, చింటూ నా కన్న కొడుకు, సుగుణమ్మ నా కన్న తల్లి అన్న విషయం మనోజ్కి తెలిసింది అంటే ఇంకా మనోజు జీవితంలో నా మొహం చూడ్డు. అత్తయ్య అయితే నన్ను చంపేస్తుంది. ఆ నిజాలు బామ్మ ఉందని చెప్పి ధైర్యంగా చెప్పేస్తే ఇక నన్ను వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రోహిణి. ఒక్కసారే మనోజు లోపలికి వచ్చేస్తాడు తలుపులు తోసుకుని. అలా వచ్చేసరికి రోహిణి ఫోన్ పట్టుకుని షాక్ అయిపోయి నిలబడిపోయి చూస్తూ ఉండిపోతుంది మనోజ్ వైపు. అలా చూసేసరికి ఇక మనోజ్ అయితే కోపంగా చూస్తూ ఒక్కసారే రోహిణి చెంప పగలగొడతాడు. అలా రోహిణి చెంప పగలగొట్టేసరికి చిచి
నువ్వు ఇలాంటి దుర్మార్గురాలువని అనుకోలేదు. ఇంత మోసగత్తివా నువ్వు? నువ్వు మోసం చేశావని, డబ్బు విషయంలో మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశావని తెలిసినా సరే నిన్ను మాణిక్యం విషయంలో కవర్ చేశాను. మాణిక్యానికి నీకు ఎలాంటి రక్త సంబంధం లేదని నాకు ముందుగానే చెప్పావని నేను మా అమ్మని అబద్ధాలతో మాయ చేశాను. కానీ మమ్మల్ని ఇంకా నువ్వు మోసం చేస్తూనే ఉన్నావని నేను తెలుసుకోలేకపోయాను. మొదటి పెళ్లి అమ్మాయివి కూడా కాకుండా రెండో పెళ్లి అమ్మాయివి. పైగా ఇంటికి వస్తూ పోతూ ఉన్న ఆ చింటూయే నీ కన్న కొడుకు. వాళ్ళ విషయంలో నీ బిహేవియర్లో వింత వింత మార్పులు కనిపించేవి. కానీ అబ్బాయి అంటే ఇష్టం కాబట్టి అలాంటి బాబు కావాలని కోరుకుంటున్నావేమో, అందుకే నువ్వు వాళ్ళ విషయంలో ఆ ఇష్టాన్ని చూపించావేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేసావు. నీకు ఒక కొడుకు ఉన్నాడని, ముందే పెళ్ళయిందని ఆ సుగుణమ్మే నీ కన్న తల్లన్న విషయాన్ని కూడా నా దగ్గర దాచిపెట్టి నన్ను నిస్సహాయాన్ని చేసి నన్ను ఒక కొడుకుకి తండ్రిని బాగానే చేశావే. ఇంకా ఇంకా ఎన్ని మోసాలు చేశావే? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఇంకా ఎన్ని విధాలుగా నన్ను చేతకాని వాళ్ళ అందరి ముందు నిలబెడతావు? నీ ప్రేమను నమ్మి మోసపోయి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమైంది. నీలాంటి దాన్ని ఈ 4 గోడల మధ్య కూడా నేను భరించలేను. నీ మొహమే చూడడం నాకు ఇష్టం లేదు. నిన్ను భరించాలి. పోనీలే, డబ్బు లేకపోయినా ఇకనైనా మారతావు. అబద్ధాలు చెప్పకుండా ఇక సంతోషంగా ఉండొచ్చు. నీతో కలిసి బ్రతకాలి అని నువ్వు చూపించిన ప్రేమ విషయంలో నేను నిన్ను ఎప్పటికీ కూడా తప్పు పట్టకూడదని చెప్పి అనుకున్నాను. కానీ నీ ప్రేమ అబద్ధం, నీ మాట అబద్ధం, నువ్వే అబద్ధం. నీకు ఈ పెళ్ళి అబద్ధం. స్వార్థంతో నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని సర్వనాశనం చేసి మా వాళ్ళ పరువు పోయే పరిస్థితికి తీసుకొచ్చావు. అసలు ఎందుకే ఇంతగా మోసం చేశావు? మోసం చేయడానికి ఒక అమాయకుల్లా నేనే నీకు దొరికానా? ఎందుకు నా జీవితంతోనే ఆడుకున్నావు? నేనే నీకు అంత ప్రత్యేకంగా మోసపోవడానికి పుట్టిన వాళ్ళ ఎలా కనిపించాను అని చెప్పేసి మనోజు చాలా కొడతాడు రోహిణిని. చాలా నీచంగా మాట్లాడతాడు కూడా. ఎప్పుడూ మనోజు ఎవరి మీద చెయ్యెత్తడు. మనోజు ఇక కోపం వచ్చిన రోహిణి విషయంలో డబ్బు లేదని సర్ది చెప్పుకొని తన మనసుకి సర్దుకుని ఇక ఇద్దరు కలిసి బ్రతకాలని నిర్ణయించుకుంటాడు. కానీ చింటూ కన్న తల్లే రోహిణి అని తన నోటి వెంటే విని అది కూడా ఇక మనోజ్ దగ్గర దాచిపెట్టి ఇంకెప్పటికీ ఈ విషయం బయటపడకుండా చూసుకుంటానని విద్యతో చెప్పడం, ఈ మాటలన్నీ కూడా విన్న మనోజ్ కోపం ఇక కట్టలు తెచ్చుకుని వచ్చేస్తుంది. అలా మనోజ్ అయితే మాత్రం రోహిణిని అసహించుకుని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. ఏంటి బయటికి వెళ్ళిపోయేది? నేనెందుకు వెళ్తాను? రెండో పెళ్ళి అమ్మాయినైతే మాత్రం నా భర్త చనిపోయాడు. మా అమ్మ నన్ను చిన్న వయసులో పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసింది. నిన్ను ఇష్టపడి నీ జీవితంలోకి వచ్చాను. అలాంటప్పుడు ఎలా వెళతాను? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను నిన్ను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు నువ్వు కనిపించడానికి లేదు. నువ్వు కనిపిస్తే నిన్ను చంపేసి జైలుకైనా వెళతాను. కానీ నీతో కలిసి ఈ 4 గోడల మధ్య కాపురం మాత్రం చేయలేను. నిన్ను భార్యగా జీవితంలో నేను ఊహించుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి మనోజ్ అయితే మరో నిజాన్ని తెలుసుకుని విద్యతో మాట్లాడుతూ ఉండగా అడ్డంగా రోహిణి దొరికిపోవడంతో రోహిణికి పెద్ద షాకే ఇస్తాడు. ఏంట్రా మనోజ్, ఇంత గట్టిగా అరుస్తున్నావేంటి? ఏమైంది? మళ్ళీ ఏం జరిగింది అని చెప్పేసి ప్రభావతి, సత్యం అలాగే ఇక అక్కడికి బాలు మీనా అందరూ కూడా వస్తారు. అమ్మ, ఇది చాలా మోసం చేసిందమ్మా. ఆ మాణిక్యం గురించి నాకు తెలియకపోయినా ఎక్కడో దీని మీద ఉన్న చిన్న జాలితో నీ దగ్గర అబద్ధం చెప్పాను. కానీ ఇది మనల్ని నిలువునా ముంచేసింది. దీనిది మొదటి పెళ్ళి కూడా కాదు. మన ఇంటికి అస్తమాను వస్తూ పోతూ ఉంటారు కదా చింటూ, అలాగే సుగుణమ్మ. ఆ సుగుణమ్మ దీని కన్న తల్లి, ఆ చింటూ దీని కన్న కొడుకు అని చెప్పేసి ప్రభావతితో మనోజ్ చెప్పేసరికి ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఇది మనల్ని మరోసారి బురుడీ కొట్టించి మోసం చేసింది. మలేషియా నుంచి వచ్చాను, అమ్మా నాన్న చనిపోయారని చెప్పింది. కన్న తల్లి బ్రతికుండగానే తనని చంపేసింది అని చెప్పి అనేసరికి ఇంకొక్కసారే ప్రభావతి షాక్ అయిపోతుంది. మొదటి పెళ్లి అమ్మాయిని కూడా కాకుండా రెండో పెళ్లి అమ్మాయిని తీసుకొచ్చి కోటీశ్వరరాలని నమ్మి
కొడుకు గొంతు కోసినందుకు ప్రభావతికి మరో పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అలా మరో గుండె పగిలే నిజమైతే రోహిణి గురించి ఇంట్లో అతి త్వరలోనే బయటపడిపోబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.